రాష్ట్రానికి దశ దిశ కడప మహానాడు అని తెలుగుదేశం అధినేత సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కడపలో 10కి 7 అసెంబ్లీ స్థానాలు గెలిచి సత్తా చాటామని, ఈసారి మరింత కష్టపడి క్లీన్ స్వీప్ చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నేరస్తులకు చోటు ఉండదని మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు తెలిపారు. రాజకీయ అవినీతిని తెలుగుదేశం పట్టించుకోదనే అపోహ వద్దని, ఎవరు అవినీతి చేసినా కక్కించే బాధ్యత ప్రభుత్వానిదని తేల్చి చెప్పారు. రాష్ట్రానికి దశ దిశ కడప మహానాడు అని తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తల పోరాటం, త్యాగాలే నేటి అధికారానికి కారణమని అన్నారు. పార్టీ పనైపోయిందన్న వాళ్ళ పనైపోయిందే తప్ప తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూనే ఉందని చెప్పారు. ఎన్నికల్లో జనసేన, బీజేపీల సహకారం మరువలేమని వెల్లడించారు. కార్యకర్తల త్యాగాలకు శిరస్సు వంచి నమస్కరించడంతో పాటు పోరాడిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని స్పష్టం చేశారు. మహానాడు వేదికగా సిద్ధాంతాలు, విధానాలు, ఆలోచనలు పంచుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం అని తెలిపారు. దేవుడి గడప కడపలో జరిపే తొలి మహానాడు చరిత్ర సృష్టించబోతోందని అన్నారు. కడపలో 10కి 7 అసెంబ్లీ స్థానాలు గెలిచి సత్తా చాటామని, ఈసారి మరింత కష్టపడి క్లీన్ స్వీప్ చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నేరస్తులకు చోటు ఉండదని మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు తెలిపారు. రాజకీయ అవినీతిని తెలుగుదేశం పట్టించుకోదనే అపోహ వద్దని, ఎవరు అవినీతి చేసినా కక్కించే బాధ్యత ప్రభుత్వానిదని తేల్చెప్పారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అవినీతిపై పారదర్శకంగా విచారణ జరుగుతోందని అన్నారు. అక్రమార్కులను శిక్షించే బాధ్యత ప్రజలు మనకు ఇచ్చారని, శిక్ష ఆలస్యం కావచ్చు కానీ అక్రమార్కులు తప్పించుకోలేరని స్పష్టం చేశారు. 1989 నుంచి అవినీతిపై రాజీ లేని పోరాటం చేస్తున్నామని గుర్తు చేశారు. ఓబులాపురం అక్రమ మైనింగ్, రాజా ఆఫ్ కరప్షన్ అంశాల్లో తెలుగుదేశం పోరాటం నిజమని, న్యాయస్థానాల్లో రుజువైందని చెప్పారు. అవినీతి పరుల భరతం పడుతూనే వచ్చే 10 ఏళ్లలో చేపట్టే విధానాలను ఆటో పైలట్లో పెట్టి తెలుగు జాతిని నెంబర్ 1 స్థానంలో ఉంచుతామని హామీ ఇచ్చారు. దేశంలో అనేక రాజకీయ పార్టీలో తెలుగుదేశం యూనివర్సిటీ నాయకులే ఉన్నారని సీఎం అన్నారు. బీసీలను యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి తెచ్చిన పార్టీ తెలుగుదేశమని స్పష్టం చేశారు. గతంలో ప్రభుత్వాలు చేసిన అవినీతి ఒక ఎత్తైతే, వైసీపీ ప్రభుత్వ అక్రమాలు మరొక ఎత్తు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంస పాలకుల స్కాముల లెక్క పెడుతున్నాం. ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్లు ఇచ్చాం. తప్పకుండా ఒకటే చెప్తున్నా, ఎవరు అవినీతి చేసినా కక్కిచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే మాదిరిగా ఎన్నికల్లో మనల్ని గెలిపించి అవినీతి పాలకుల్ని ప్రజలు తరిమేశారు. అక్రమార్కుల్ని శిక్షించే బాధ్యతలు మనకిచ్చారు. ప్రజా సంపద దోపిడీ చేసిన వారిని, గాడి తప్పిన నాయకుల్ని, అధికారుల్ని ఉపేక్షించే సమస్య లేదు. తప్పు చేసిన వారికి ఆలస్యం కావచ్చేమో గాని శిక్ష తప్పదని మరొకసారి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. మనం అధికారం చేపట్టి ఏడాది అయింది. ఏడాది కింద రాష్ట్రంలో సంక్షోభం, ఉద్యమ స్ఫూర్తితో, అద్భుత చైతన్యంతో ప్రజలు పట్టం కట్టారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా స్వీకరించాం. ప్రతిరోజు, ప్రతి గంట ప్రజల కోసమే పనిచేస్తున్నాం. ఒక మంచి ఆలోచనలు మీ అందరితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ధ్వజమెత్తారు. ప్యారిస్లోని భారతీయ డయాస్పోరాను ఆమె సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన ప్రజలు హాజరయ్యారు. ప్రస్తుతం భారత్లోని పరిస్థితిని వారికి పురంధేశ్వరి వివరించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాక్ ఆట కట్టించేందుకు భారత ప్రభుత్వం 7 బృందాలను ఏర్పాటు చేసింది. వీటిని ప్రపంచ దేశాలకు పంపి పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ సంబంధించిన వివరాలను అక్కడి ప్రతినిధులకు తెలియజేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి ఫ్రాన్స్లోని ప్యారిస్ చేరుకున్నారు. అక్కడి భారతీయ డయాస్పోరాను సందర్శించినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా పురంధరేశ్వరి మాట్లాడుతూ పాక్ ఉగ్రవాదాన్ని పోషిస్తోందని ఆరోపించారు. తమ సోదరులు ఎక్కడ ఉన్నా ఫిర్ భీ దిల్ హై హిందుస్థానీ అని పురంధరేశ్వరి నిర్ణయించారు. ఈ సమావేశానికి ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్ నుంచి చాలా మంది ప్రజలు హాజరయ్యారు. India has suffered cross-border terrorism long enough, just as the leader of the delegation, Sri Ravi Shankar Prasad ji, had outlined, right since 1947 till date, or rather till the 22nd of April. And God forbid, we do not want this to continue, but there's no way that we see that Pakistan is going to step back from hurting India further as well. Prior to 2014,
we did have terrorists come in from the neighboring country, attack our civilians, kill our soldiers, and go back with great joy of victory. But now India has said enough is enough. And we have a leadership today who is not willing to take things lying down. Eent ka jawab eent se hi denge. Because we've been a responsible country, and never did we, just as it was outlined earlier, never did we wage war on any country by ourselves. And today, I suppose, our patience has gone a long way. And just as you all know, on the 22nd of April, the dastardly act of the neighboring country, we would emphasize on the word neighboring country because we all know that it has been state-sponsored terrorism that has been attacking our country for a long, long time. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వానికి దేశంలోనే కాదు విదేశాల్లోనూ ఎంతో గౌరవం ఉందని మంత్రి టీజీవీ భరత్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో పారిశ్రామికవేత్తలు తీవ్రంగా నష్టపోయారని, అప్పట్లో రాష్ట్రం బ్లాక్ లిస్టులోకి వెళ్లిందని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయని, భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వానికి దేశంలోనే కాదు విదేశాల్లోనూ ఎంతో గౌరవం ఉందని మంత్రి టీజీవీ భారత్ పేర్కొన్నారు. ఇటీవల దుబాయ్లో జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్కి హాజరైన సమయంలో ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త చంద్రబాబును కలిసే అవకాశం లేకపోయినా ఆయన నాయకత్వం వల్లే 100 కోట్ల విరాళాన్ని ఆంధ్రప్రదేశ్కు ఇవ్వాలనుకున్నారని తెలిపారు. మహానాడులో భారత్ మాట్లాడుతూ నారా లోకేష్ యువగలం పాదయాత్రను ప్రజలు ఎంతగానో ఆదరించారని, దాదాపు 3000 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేస్తూ ప్రజల బాధలు తెలుసుకున్నారని తెలిపారు. ఆయన పట్టుదల, ప్రజలతో మమేకం కావడాన్ని మంత్రి ప్రశంసించారు. గత ప్రభుత్వ పాలనలో పారిశ్రామికవేత్తలు తీవ్రంగా నష్టపోయారని, అప్పట్లో రాష్ట్రం బ్లాక్ లిస్టులోకి వెళ్లిందని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయని, భారీగా పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. ఈ ఏడాదిలోనే 9.4 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, త్వరితగతిన అనుమతులు మంజూరు చేసి పరిశ్రమల స్థాపనకు సహకరిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 11 పార్కులు ప్రారంభించామని, లక్షల ఉద్యోగాల అవకాశాలను సృష్టించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామందిని యాజ్ అన్ ఇండస్ట్రీస్ మినిస్టర్గా నేను చాలామందిని కలుస్తుంటానండి. కలిసినప్పుడు కొన్ని వాళ్ళు చెప్పిన బాధలు మీకు కూడా తెలియాలి కదా, నాకు ఒకటి చెప్తే తెలియదు, ప్రజలకు కూడా తెలియాలా ఏమనేది. వాళ్ళు ఏమంటుండ్రంటే ఫార్ ఈస్ట్లో ఆ కియాలో మీకు తెలుసు కానీ అనంతపూర్లో కియా ఫ్యాక్టరీలో ఇష్యూ అయిన తర్వాత అక్కడ ఫార్ ఈస్ట్ కంట్రీస్లో అసోసియేషన్స్ అందరు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారంట. ఎక్కడన్నా పెట్టండి పెట్టుబడులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టద్దని చెప్పి ప్రీవియస్ ప్రభుత్వంలో వాళ్ళ చేసిన డిస్ట్రక్షన్ నుంచి, వాళ్ళ చేసిన విధానం నుంచి మొత్తం ఫార్ ఈస్ట్లో బ్లాక్ లిస్ట్ చేసి పెట్టినారండి మన ఆంధ్రప్రదేశ్ని. ఇది సత్యం అండి, ఎందుకంటే వాళ్ళు వచ్చి చెప్తున్నప్పుడు వాళ్ళ బాధలు వింటుంటాం. అలాగే ఇంకొకళ్ళు ఏం చెప్పారంటే, సార్ మేము మా ఇండిపెండెన్స్ చూసామో లేదో కానీ మాకు రియల్ ఇండిపెండెన్స్ వచ్చినట్లు ఉంది సార్ మాకు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి కొంతమంది బిజినెస్ పీపుల్ చెప్పేవాళ్ళు. అలాగే లాస్ట్ టైము ప్రభుత్వంలో వాళ్ళు ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ విధానం ఎట్లుండేదంటే, ఒకవేళ ఎవరి దగ్గరైనా ఇండస్ట్రియలిస్టులు వస్తే మనము ప్రోటోకాల్ వదిలేసి ఎయిర్పోర్ట్ ఉంటే ఎయిర్పోర్ట్ దగ్గర పోవాలా, వాళ్ళు ల్యాండ్ అవుతున్నారంటే ఇంకెక్కడైనా ఉంటే పోయి వాళ్ళని వెల్కమ్ చెప్పమని చెప్పి మనము మన స్టైల్లో ఉంటుంది. ఆయన ఏమంటాడంటే, నేనేంది బొకేలు ఇచ్చేది, నేనేంది సన్మానం చేసేది, వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు రామని వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడతారు కానీ మేమేం చేసే పని లేదు వాళ్ళకి అని చెప్పి ఆ తీరు ఉండేదన్నమాట. పేదల కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం అని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు. తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ తెదేపా అని అన్నారు. ఎత్తిన పసుపు జెండా దించకుండా కార్యకర్తలు పార్టీకి కాపలా కాశారని, ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నారని తెలిపారు.
కడపలో నిర్వహించిన మహానాడులో జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశమని అన్నారు. మనకు ప్రతిపక్షం కొత్త కాదు, అధికారం కొత్త కాదని అన్నారు. భవిష్యత్తు కోసం 6 శాసనాలను ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. తెలుగు జాతి విశ్వఖ్యాతి ఇవ్వగలం, స్త్రీ శక్తి, పేదల సేవల్లో సోషల్ రీ ఇంజనీరింగ్, అన్నదాతలకు అండగా కార్యకర్తలే అధినేత శాసనాలను ప్రతిపాదించారు. అన్ని రంగాల్లో మన తెలుగువారు ప్రపంచంలోనే ముందుండాలని పనిచేసేవారిని ప్రోత్సహిస్తామని అన్నారు. ఎత్తిన పసుపు జెండా దించకుండా కార్యకర్తలు పార్టీకి కాపలా కాశారని, ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నామని చెప్పారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన ముహూర్త బలం చాలా గట్టిదని అన్నారు. తెలుగు వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడినా స్పందించేది మన పార్టీనే అని పేర్కొన్నారు. ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ఎప్పటికప్పుడు నేతలు, కార్యకర్తలు కష్టపడాల్సిందేనని తెలిపారు. ప్రణాళికలు సిద్ధం చేసి మహానాడులో చర్చించి నిర్ణయాలు తీసుకుందామని, తెలుగువారి ఆత్మ గౌరవం పార్టీ సిద్ధాంతం అని లోకేష్ తెలిపారు. పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యం. 2 రూపాయలకే కిలో బియ్యం, జంతా వస్త్రాలు, పక్కా ఇల్లు, పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీఆర్. చాలని పెన్షన్ 5 రెట్లు పెంచారు. 200 రూపాయల నుంచి 1000 రూపాయలు చేశాం. ఒకే సంతకంలో 1000 రూపాయల పెన్షన్ ని 2000 చేశాం. ఇప్పుడు ఏకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 4000 రూపాయల పెన్షన్ మన చంద్రన్న అందిస్తున్నారు. ఇంతేకాదు డ్వాక్రా, దీపం, అన్న క్యాంటీన్ ఇచ్చింది మన చంద్రన్న. భారతదేశంలో ఏ నాయకుడు సాహసం చేయలా, కానీ మన నాయకుడు చంద్రన్న సాహసం చేసి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన బాబు సూపర్ 6 హామీ నిలబెట్టుకునేందుకు ముందలికి అడుగులేస్తున్నారు. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే పెన్షన్ పెంచాం, మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం, మెగా డిఎస్సి ఏర్పాటు చేశాం. వచ్చే నెలలో తల్లికి వందనం ఇస్తున్నాం. ఆగస్టు మాసంలో ఉచిత బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది. ఇప్పుడు ఏకంగా P4 కాన్సెప్ట్ తో పేదరికం నుంచి కుటుంబాలు బయటికి తీసుకొచ్చేందుకు చేయూత అందిస్తున్నారు మన చంద్రన్న. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత బడుగు బలహీన వర్గాలకి ఆర్థిక రాజకీయ స్వాతంత్రం వచ్చింది. పార్టీకి పునాదిగా ఉన్న మన బీసీలకి ఏకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 33% రిజర్వేషన్ అందించింది తెలుగుదేశం పార్టీ. అందరికి ఆమోదంతో ఏకంగా వర్గీకరణ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. అందుకే ప్రతి వర్గానికి న్యాయం చేయాలి, సోషల్ రీఇంజనీరింగ్ చేయాలనే లక్ష్యంగా మనందరం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కులాలకు సామాజిక సమన్వయం కూడా అవసరం ఉంది. 2024 ఎన్నికల్లో కార్యకర్తలు చేసిన శ్రమతోనే మహానాడు ఇంత విజయవంతంగా జరుగుతోందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో కార్యకర్తలు అనుభవించిన అవమానాలు, అక్రమ కేసులు ఏ ఇతర పార్టీలోనూ ఎప్పుడూ జరగలేదని చెప్పారు. యువ నాయకుడు నారా లోకేష్ నిర్వహించిన పాదయాత్ర పార్టీకి కీలక మలుపు తీసుకొచ్చిందని ప్రశంసించారు. తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు సభలో మంత్రి కొల్లు రవీంద్ర భావోద్వేగంగా ప్రసంగించారు. మహానాడు పార్టీ నాయకులు, కార్యకర్తల పెద్ద పండుగగా మారిందని తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని మహానాడు రూపంలో ఘనంగా నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. కడప గడ్డపై కార్యకర్తే అధినేత అనే తీర్మానంపై మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అని చెప్పారు. 2024 ఎన్నికల్లో కార్యకర్తలు చేసిన శ్రమతోనే మహానాడు ఇంత విజయవంతంగా జరుగుతోందని అన్నారు. తెలుగుదేశం పార్టీకి బలం కార్యకర్తలేనని, ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుంచే వారు అండగా నిలిచారని తెలిపారు. ఎంతటి కష్టాలు ఎదురైనా పార్టీ జెండాను వదలకుండా ముందుకు సాగారని కొనియాడారు. గత 5 ఏళ్లలో కార్యకర్తలు అనుభవించిన అవమానాలు, అక్రమ కేసులు ఏ ఇతర పార్టీలోనూ ఎప్పుడూ జరగలేదని చెప్పారు. యువ నాయకుడు నారా లోకేష్ నిర్వహించిన పాదయాత్ర పార్టీకి కీలక మలుపు తీసుకువచ్చిందని అన్నారు. ఈ యాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం కుట్రలు చేసినా కార్యకర్తలు నడిపించిన తీరును ప్రశంసించారు. పార్టీ నాయకత్వంపై తప్పుడు కేసులు పెట్టడం, జైలుకు పంపే కుట్రలు చేయటం, గ్రామస్థాయిలో నేతలను హత్యలు చేయటం వంటి చర్యలను మంత్రి ఘాటుగా విమర్శించారు. గొంతుపై కత్తి పెట్టినా చంద్రబాబుతోనే ఉన్నామని, కార్యకర్తలు చెప్పిన ధైర్యం అసాధారణం అని వ్యాఖ్యానించారు. అక్రమ కేసులో చంద్రబాబును జైల్లో పెట్టినప్పటికీ పార్టీ వెనక్కి తగ్గలేదని, ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలు రోడ్డెక్కి జగన్ ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రశ్నించారని తెలిపారు. ఈరోజు ఈ మహానాడుని ఇంత ఆనందంగా అద్భుతంగా మనం చేసుకున్నామంటే 2024 ఎన్నికల్లో మీరు చూపించినటువంటి చొరవ, మీరు చేసినటువంటి త్యాగ ఫలితమే ఈ రోజు ఈ మహానాడు మనం ఇంత అద్భుతంగా చేసుకోగలుగుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీకి తిరుగులేని బలం కార్యకర్తలు. ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ప్రతి నిత్యం ఏదైతే సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ నిర్మాణంలో గాని, పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాల్లో కానీ భాగస్వాములై అనేక త్యాగాలు చేశాం,
అనేక కష్టాలు పడ్డాం. కానీ ఏ రోజు తెలుగుదేశం పార్టీ జెండా వదలని ఏకైక నాయకత్వం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలు పెరగని పోరాటాలు చేశాం, దాడులు చేశారు, కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు. కానీ ఎక్కడా కూడా వెన్ను చూపక, త్యాగాలకి లెక్క చేయక పార్టీ జెండాని దించాలని ఎవరైతే ప్రయత్నం చేశారో పార్టీ జెండాని నిలబెట్టే విధంగా పనిచేసినటువంటి చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనే ఉంది. అన్న నందమూరి తారక రామారావు గారు చేసినటువంటి చైతన్య యాత్ర ద్వారా ప్రారంభమైనటువంటి ప్రస్థానం పార్టీ పిలిపించిన కార్యక్రమాలు మనం చేశాం. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నా మీకోసం పాదయాత్ర ద్వారా రాష్ట్రం అంతా పాదయాత్ర చేస్తే చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడ్డాం. యువ నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో యువగళం పాదయాత్రకి అనేక ఇబ్బందులు కలిగించాలని ప్రయత్నం చేసినా, ఆటంకాలు కలిగించాలని ప్రయత్నం చేసినా లెక్క చేయక నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు. మరి ఆ రోజున ఆయన యాత్రని నిర్వీర్యం చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు, కుట్రలు చేశారు. ఎన్ని అవరోధాలు సృష్టించినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా లెక్క చేయకుండా పార్టీ గెలుపు కోసం నిలబడినటువంటి విధానం 2019-24లో తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని అణిచేయాలని ప్రయత్నం చేసి అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడు గారిని, యనమల రామకృష్ణుడు గారిని, ప్రభాకర్ రెడ్డి గారిని, ఇలా అనేక మంది నాయకుల్ని అరెస్టులు చేసి జైల్లో పెట్టారు. నాయకత్వం లేకుండా చేయాలని అనేక ప్రయత్నాలు చేశారు. తెలుగుదేశం గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకుల్ని, తోట చంద్రయ్య, అలాగే అనేక మంది నాయకుల్ని అతి దారుణంగా హత్యలు చేశారు. హత్యలు చేసినా కూడా లెక్క చేయలేదు, పోరాడి నిలబడ్డాం. రాష్ట్ర ప్రభుత్వం యాప్ ఆధారిత డిజిటల్ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు 500కు పైగా సేవలు అందిస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. ఇందులో అందుబాటులోని పారిశ్రామిక సేవలపై పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక సంఘాలకు అవగాహన కల్పించి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పారిశ్రామిక అనుమతులకు సంబంధించిన దరఖాస్తులను నిర్దేశ గడువుకు ముందే పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యాప్ ఆధారిత డిజిటల్ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు 500కు పైగా సేవలు అందిస్తోందని, ఇందులో అందుబాటులోని పారిశ్రామిక సేవలపై పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక సంఘాలకు అవగాహన కల్పించి సద్వినియోగం చేసుకోవాలని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక ఎగుమతులు ప్రోత్సాహక కమిటీ సమావేశం వర్చువల్గా జరిగింది. ఈ సమావేశంలో పారిశ్రామిక విధానాల కింద పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, పారిశ్రామిక అనుమతులు తదితరాలపై చర్చించారు. 2025 ఏప్రిల్ 1 నుంచి మే 26 వరకు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా పారిశ్రామిక అనుమతులకు సంబంధించి 824 దరఖాస్తులు స్వీకరించగా ఇప్పటికే 762 దరఖాస్తులు ఆమోదం పొందాయని పరిశ్రమల శాఖ అధికారులు వివరించగా మిగిలిన దరఖాస్తులను కూడా నిర్దేశ గడువుకు ముందే పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. పారిశ్రామిక అభివృద్ధి విధానం 2015-20, పారిశ్రామిక అభివృద్ధి విధానం 2020-23, పారిశ్రామిక అభివృద్ధి విధానం 2023-27 కింద ఎంఎస్ఎంఈ రంగానికి అందించే ప్రోత్సాహకాలపై స్క్రూటినీ కమిటీ సమావేశాలు నిర్వహించగా 90 క్లెయిములకు 4.13 కోట్ల మేర ప్రతిపాదనలు పంపగా వీటిపై తాజాగా చర్చించి డిఐఈపిసి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేగవంతమైన పారిశ్రామిక వృద్ధి లక్ష్యంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ కొత్త పారిశ్రామిక అభివృద్ధి విధానం 4.0 పారిశ్రామిక రంగం అపార అభివృద్ధికి చోదక శక్తిగా ఉందని, పరిశ్రమల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న వనరులపై ఔత్సాహికులకు అవగాహన కల్పించాలని అన్నారు. పారిశ్రామిక అనుమతులకు సంబంధించిన దరఖాస్తులను నిర్దేశ గడువుకు ముందే పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. అదేవిధంగా ఏపీఐఏసీ నుంచి 13 రకాల సేవలను వాట్సాప్ గవర్నెన్స్తో అనుసంధానించడం జరిగిందని, వీటిపై పారిశ్రామిక వర్గాలకు అవగాహన కల్పించాలని అన్నారు. పీఎంఈజీపీ ద్వారా ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటుకు బ్యాంకుల నుంచి రుణం మంజూరు జరిగిన యూనిట్లు త్వరితగతిన ప్రారంభమయ్యేలా చూడాలని, పీఎం విశ్వకర్మ దరఖాస్తులపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. పార్టీ సిద్ధాంతాలకు ఎవరైతే కట్టుబడి ఉంటారో వారికి ఉన్నత స్థానం దక్కుతుందనడానికి తానే నిదర్శనమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. కడపలో జరుగుతున్న మహానాడు వేదికపై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మహానాడుకు తరలివచ్చిన నేతలు, కార్యకర్తలకు ఆయన ఘన స్వాగతం పలికారు. కాగా కడపలో మహానాడు పెడదామంటే ఎన్నో అపోహలు లేవనెత్తారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కానీ ఇక్కడికి వచ్చాక కడప ప్రజలు ఇచ్చిన సహకారం, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇచ్చిన తోడ్పాటు చాలా అద్భుతమని తెలిపారు. నందమూరి తారక రామారావు ఆశయాలు, చంద్రబాబు విజన్తో ప్రజా శ్రేయస్సు కోసం పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ మహానాడులో నా అనుభవంగానే చూసుకుంటే
నేను మొట్టమొదటిసారిగా ఒక కార్యకర్తగా మహానాడుకు రావడం జరిగింది. ఆ తర్వాత గాజువాక ప్రజానికం ఆశీర్వాదంతో గాజువాక శాసనసభ్యుడిగా హాజరవడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో పాల్గొనడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారికి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. అలాగే అనుక్షణం భుజం తట్టి నేనున్నాను, ముందుకు వెళ్ళు అని చెప్పేసి సహకారం అందిస్తున్నటువంటి లోకేష్ బాబు గారికి నా ధన్యవాదాలు. అలాగే నేను వేసే ప్రతి అడుగులో తప్పటడుగు పడకుండా నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా మొదటి ప్రసంగం చేస్తున్నందుకు ఇది నా జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన. ఇది నాకు వ్యక్తిగతంగా దొరికినటువంటి గౌరవం ఒకటే కాదు, ఇది పార్టీ సిద్ధాంతాలపై నమ్మకానికి ప్రతీక అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే తెలుగుదేశం పార్టీ ఎవరైతే పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటారో వారు ఉన్నతమైన స్థాయికి పార్టీలో దక్కుతుందనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. కూటమి ప్రభుత్వం నివాస వాణిజ్య వ్యాపార భవనాల కొలతలు రీసర్వే నిర్వహించి ఆస్తి పన్నును 20% పెంచాలని నిర్ణయించడం అప్రజాస్వామికమని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు అన్నారు. తాము అధికారంలోకి వస్తే పన్నులు భరిస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాతే వైసీపీ ప్రభుత్వ బాటలోనే నడుస్తున్నారని విమర్శించారు. మేయర్ ఈ అంశంపై స్పందించి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల బృందాన్ని ముఖ్యమంత్రి వద్దకు రాయబారం చేయాలని సూచించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వాలనే అనుసరిస్తోందని సిపిఎం ఫ్లోర్ లీడర్ సత్యబాబు ఆరోపించారు. పాలనలో ఏమీ మారలేదని, ప్రజలపై భారం మోపే విధానాలు కొనసాగుతున్నాయని ఆయన విమర్శించారు. ఈ నెల 14న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఇంటి పన్నును ఆస్తి విలువ ఆధారంగా వసూలు చేయాలన్న జీవో జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే పన్నుల భారం తగ్గిస్తామన్న చంద్రబాబు ఇప్పుడు వాటినే పెంచారని విమర్శించారు. తాజాగా 25% పన్ను పెంచేలా రీసర్క్యులర్ జారీ చేయటాన్ని సత్యబాబు ఖండించారు. దీంతో నగర ప్రజలపై సుమారు 100 కోట్ల రూపాయల మేర భారం పడనుందని తెలిపారు. అనధికారిక కట్టడాల పేరుతో 100 నుండి 500% వరకు పన్నులు పెంచే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. 1955 మున్సిపల్ చట్టం ప్రకారం అద్దె విలువ ఆధారంగా పన్నులు వసూలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కానీ ప్రభుత్వం కార్పొరేషన్ల స్వతంత్రతను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ అంశంపై మేయర్కు వినతిపత్రం సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు. విజయవాడ కార్పొరేషన్కు రావాల్సిన నిధుల విషయంలో గత టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. పన్నుల భారాన్ని అణచలేకపోతే గత ప్రభుత్వాల పరిస్థితే ఈ ప్రభుత్వానికి తప్పదని సత్యబాబు హెచ్చరించారు. ఆస్తి విలువ ఆధారంగా మరి ఇంటి పన్నులు పెంపుదల చేస్తూ 198వ నంబర్ జీవో ఇచ్చినటువంటి గత వైసీపీ ప్రభుత్వం బీజేపీ ఆదేశాల మేరకు ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అలాగే విజయవాడ నగర ప్రజల మీద విపరీతమైనటువంటి ఆస్తి పన్నుల భారాలు మోపింది. మా ప్రభుత్వం వస్తే ఈ పన్నుల భారాలను రద్దు చేస్తాం, అలాగే ఆస్తి పన్నుల విధానాన్ని సవరింపులు చేస్తాం, భారాలు తగ్గిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు దానికి భిన్నంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా పట్టణ మున్సిపల్లో నివాసిస్తున్నటువంటి ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచారు. విజయవాడ నగరానికి సంబంధించి మొత్తంగా 2,35,357 అసెస్మెంట్ దారులకు ఈ సర్క్యులర్ ద్వారా మినిమం 20% పన్ను పెంపుదల చేసే విధంగా రీసర్వే జరపాలి. ఈ రీసర్వే ఆధారంగా నగర ప్రజల మీద 40 కోట్ల నుంచి మినిమం వసూలు చేయాలి.
ఇంకా పైన 100 కోట్ల వరకు వెళ్ళినా పర్లేదనే భావనని ఈరోజు ఈ సర్క్యులర్ రూపంలో జారీ చేయడం, ఇది విజయవాడ నగర ప్రజలకి కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడుస్తుంది. ఈ పన్నుల భారాలని వెంటనే ఉపసంహరించుకోనే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వర్షపు నీరు మళ్లించేందుకు నిర్మిస్తున్న డ్రైన్ పనులు త్వరగా పూర్తి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, నగరం సుందరంగా పరిశుభ్రంగా ఉండాలన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా ఎంజీ రోడ్, కృష్ణవేణి స్కూల్ రోడ్, పటమట, రాణిగారి తోట, కృష్ణలంక వారధి ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పటమట నిర్మలా కాన్వెంట్ వద్ద తరచుగా వర్షపు నీటి నిల్వలు ఏర్పడటం గమనించి వాటిని మళ్లించేందుకు కృష్ణవేణి స్కూల్ రోడ్డు వద్ద డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టిన సందర్భంగా ఆ పనులను క్షేత్రస్థాయిలో కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు. డ్రైన్ నిర్మాణ పనుల్లో పురోగతి లేకపోవడం గమనించి అడ్డొచ్చిన విద్యుత్ స్తంభాలను తొలగించేటట్టు చర్యలు తీసుకోవాలని, అందుకు అనుగుణంగా ఏపీసీపీ, డీసీఎల్ వారి సమన్వయంతో డ్రైన్ నిర్మాణంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తదుపరి రాణి తోట, కృష్ణలంక వద్ద గల అన్నా క్యాంటీన్ను పరిశీలించారు. ఆహార నాణ్యతలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, తాగునీరు, వాడుక నీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని, పైపు లీకేజీలు ఎక్కడా ఉండరాదని, పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి జాప్యం వహించరాదని అన్నా క్యాంటీన్ నోడల్ ఆఫీసర్లు ప్రతిరోజు అన్నా క్యాంటీన్లో పరిశీలించి ఎటువంటి మరమ్మతులు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎంజీ రోడ్డు, కనకదుర్గ వారధి పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా అమలు చేయడంలో పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఏపీ వెటర్నరీ డాక్టర్ అసోసియేషన్ ఆరోపించింది. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను సైతం పక్కన పెట్టి రాజకీయ సిఫార్సులకే అధికారులు మొదటి ప్రాధాన్యత ఇవ్వటం దారుణమని అసోసియేషన్ నేతలు మండిపడ్డారు. పారదర్శక విధానంలో కౌన్సిలింగ్ నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఏపీ వెటర్నరీ డాక్టర్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశం విజయవాడలో నిర్వహించారు. పశుసంవర్ధక శాఖ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రధాన అజెండాను సమావేశంలో పలువురు నేతలు మాట్లాడారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు పంచుకోవడం లేదని సమావేశంలో పాల్గొన్న పలువురు ప్రతినిధులు వాపోయారు. ఆరోగ్య సమస్యలు ఉన్న ఉద్యోగులకు సంబంధించి బదిలీల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో రాజకీయ పలుకుబడి, సిఫార్సులు ఉన్నవారికే బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు. సమావేశం అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారుల తీరును తప్పుపట్టారు. పారదర్శక విధానంలో కౌన్సిలింగ్ నిర్వహించాలని వెటర్నరీ డాక్టర్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల మా పశుసంవర్ధక శాఖకు సంబంధించి బదిలీలు చేపట్టడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం కూడా బదిలీలపై మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. అయితే మేము మీ మీడియా ముఖంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సింది విషయం ఏంటంటే, ప్రతి సంవత్సరం బదిలీలలో ఏదైతే ఐటీడీఏలు ఉన్నాయో, ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయో, ట్రైబల్ ఏరియా ఉందో అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. 2 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న ప్రతి ఉద్యోగి కూడా బదిలీలలో అవకాశం కల్పించాలి అని చెప్పి గైడ్లైన్స్లో అయితే పొందుపరచడం చేయడం చూస్తున్నాము. అయితే అది ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి అది ఏ విధంగా కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. కనుక ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కనుక మేము ఉద్యోగస్తులుగా ఐటీడీలో పనిచేస్తున్నాం కనుక మీ ద్వారా ప్రభుత్వానికి తెలియపరిచేది ఏమంటే, మీరిచ్చిన గైడ్లైన్స్ అది ఇంప్లిమెంట్ కావాలి. దీంట్లో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా చూడాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగస్తులు కూడా న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ విధంగా మీ దృష్టికి అయితే తీసుకుంటున్నాం. ప్రభుత్వం ప్రకటించిన బదిలీలను సక్రమంగా అమలు చేయడంలో పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు ఘోరంగా విఫలమయ్యారు. అంతేకాకుండా మాకు కౌన్సిలింగ్ విధానాన్ని పెట్టాల్సిన అవసరం ఉన్నా కూడా దాన్ని తుంగలో దొక్కి కేవలం మొత్తం 100% రాజకీయ బదిలీలను మేము వ్యతిరేకిస్తున్నాం. దీనివల్ల ఎంతోమంది కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా లబ్ధి పొందే ఎంతోమంది అభాగ్యులు మోసపోతున్నారు. కౌన్సిలింగ్ ప్రక్రియ జరిగితే మాకు మెడికల్గా హెల్త్ గ్రౌండ్స్ కానీ ఏదైనా ఉంటే దాని ద్వారా అప్లై చేసుకొని వాళ్ళకి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం గతంలో ఉండేది. దాన్ని పూర్తిగా తొక్కేసి కేవలం ప్రతి ఒక్క ఉద్యోగి రాజకీయ పొలిటికల్గా లెటర్స్ తీసుకొని వస్తేనే వాళ్ళకి మాత్రమే రాజకీయ నాయకులు ఇచ్చిన సిఫార్సుల మేరకు మేము బదిలీలో అవకాశం కల్పిస్తామని మాకు అప్లికేషన్లో కూడా కాలమ్స్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇది రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్లో కూడా ఇంత దుర్మార్గమైన చర్య జరగట్లేదు.
వీధుల్లో చెత్తేరుకుని జీవనం సాగించే వారి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నమస్తే కార్యక్రమంలో భాగంగా 5 లక్షల ఇన్సూరెన్స్తో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామని ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ తెలిపారు. ఈ అవకాశాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వీధుల్లో చెత్త ఏరుకుని జీవనం సాగించే వారి జీవిత ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నమస్తే కార్యక్రమంలో భాగంగా వారికి గుర్తింపు కార్డులు మరియు 5 లక్షల ఇన్సూరెన్స్, వారి పిల్లల చదువు కోసం స్కాలర్షిప్లు, ఆయుష్మాన్ భవ ఆరోగ్య కార్డులను అందించే కార్యక్రమాన్ని ఉయ్యూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావుల చేతుల మీదుగా ఇన్సూరెన్స్ నమోదు కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే పారిశుద్ధ్య కార్మికులకు చెత్త సేకరించి జీవనం సాగించే వారికి అనారోగ్యాలు రాకుండా పీపీ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ మాట్లాడుతూ రోడ్ల వెంట ఉండే చెత్తను సేకరించి వాటి ద్వారా వచ్చిన ఆదాయంతో జీవనం సాగించే వారి జీవిత ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన నమస్తే కార్యక్రమాన్ని వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారికి ఇన్సూరెన్స్ కల్పించడంతో పాటు వారి పిల్లల చదువు కోసం ప్రత్యేకంగా స్కాలర్షిప్లు కేటాయించడం, వారి ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భవ ఆరోగ్య కార్డులను సైతం అందజేస్తున్నామని చైర్మన్ తెలిపారు. స్వచ్ఛాంధ్ర నమస్తే ప్రోగ్రాం కార్యక్రమం ఉయ్యూరు నగర పంచాయతీలో ఏర్పాటు చేయడం జరిగింది. మన వీధులెమ్మట చెత్త, కాగితాలు, కవర్లు ఇవన్నీ ఏరుకుని జీవనోపాధి కల్పిస్తున్న వారికి మన సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వారికి 5 లక్షలు ఆరోగ్య బీమా, అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి స్కాలర్షిప్లు కానీ, పిల్లలకి చదువుకుని భవిష్యత్తు ఉండాలనే విధంతో మన స్టేట్ గవర్నమెంట్ వారికి అప్పచెప్పడం జరిగింది. నమస్తే ప్రోగ్రాం అదేవిధంగా మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సంబంధించి వివిధ రాష్ట్రంలో వివిధ మున్సిపాలిటీల్లో ట్యాక్ పిక్కర్స్కి జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి మనకు కూడా ఇక్కడ ఉయ్యూరులో ఉన్న ర్యాక్ పిక్కర్స్ సర్వే చేయడం జరిగింది. వీరికి అందరికీ కూడా ఆయుష్మాన్ భారతి కార్డులు, అదేవిధంగా ఐడి కార్డ్స్, షర్ట్లు అవన్నీ కూడా అందజేయడం జరుగుతుంది. వాళ్ళకి స్కాలర్షిప్స్ కానీ అవన్నీ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ జీవన స్థాయిల్ని మెరుగుపరచడానికి మన రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ స్కీములు తీసుకొచ్చి వాళ్ళకి అన్ని విధాల తోడ్పాటు కలుగజేస్తాం. కాబట్టి వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించి వాళ్ళకి ఆధార్ ఎన్రోల్మెంటు అన్నీ కూడా పీపీ కిట్లు చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బహుజన వర్గాలకు రాజకీయంగా న్యాయం చేయాలని సంకల్పంతో ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పడిందని పలువురు వక్తలు తెలిపారు. సౌత్ ఇండియాలోనే బహుజనుల రాజ్యాధికారం కోసం తమ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రైస్తవ వర్గాల రాజ్యాధికారం కొరకు బహుజన ఆంధ్ర ఉద్యమం రాజ్యాధికార సదస్సు విజయవాడలో హనుమాన్పేటలో జరిగింది. ఈ సందర్భంగా మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ గత సంవత్సరం ఇదే రోజు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీలో తాను జాయిన్ అవ్వడం జరిగిందని, రాష్ట్రంలో 2 కులాలు రాజ్యాధికారం చేపడుతున్నాయని అన్నారు. గత నెల 24వ తేదీన ఒంగోలులో సభ పెట్టడం జరిగిందని, ఎరుకల, యానాదుల నుండి ఒక్క ఎమ్మెల్యే లేరని వాపోయారు. ఇప్పటి వరకు ఒకే ఒక్క బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యేగా లక్కే రాజేరావు గెలుపొందారని అన్నారు. అణగారిన వర్గాల వారిని రాజకీయాల్లో ఎదగనివ్వరని ఆవేదన వ్యక్తం చేశారు. పరంజ్యోతి గత 3 సంవత్సరాలుగా మన పార్టీలో పనిచేస్తున్నారని, యనమల రామకృష్ణుడు చంద్రబాబు నాయుడుతో యాదవులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. పార్టీ కోసం పార్టీ కాదు, ప్రజల కోసం పార్టీ అని చెప్పారు. నేషనల్ కోఆర్డినేటర్గా తనను నియమించినందుకు చాలా ఆనందంగా ఉందని, పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. అనంతరం కర్ణాటక రాష్ట్ర ప్రెసిడెంట్ మునియప్ప మాట్లాడుతూ కర్ణాటకలో 1988లో పార్టీ ప్రారంభించామని, ప్రస్తుతం బహుజన సమాజ్ పార్టీలో ఒకే కుటుంబం ఉందని అన్నారు. డెమోక్రసీ విరుద్ధం, వన్ నేషన్ అని, ప్రస్తుతం రాజకీయాలు టికెట్లు అమ్ముడు, డబ్బులు వసూలు చేయటం తప్ప ఏమీ లేదని పేర్కొన్నారు. Bahujan Samaj to represent 85% people should get representation in the legislature. మాన్యార్ కాంశీరామ్ గారు చెప్పినట్ల మన బహుజన్ సమాజ్కి రాజ్యాధికారం రావాలా, దానికోసం మేము బద్ధమై ఉన్నాము. వీఆర్ కమిటెడ్ టు ఇట్ అండ్ వీ విల్ అచీవ్ ఇట్ బై 2028 and 2029 without the support of All India Bahujan Samaj Party, either in Karnataka or in Telangana or in Andhra Pradesh, no other party can form the government. That is the situation we are going to create. With this vision we are working here and we are very happy that people in Andhra Pradesh have welcomed it. కులగణన చేయాలని చెప్పి గత సంవత్సర కాలంగా మరి యాజిటేట్ చేస్తూ ఉన్నాం. కేంద్రంలో క్యాబినెట్ కులగణన చేస్తుందని చెప్పింది.
అయితే టీడీపీ మేనిఫెస్టోలో 34% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. 34 కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం 52% బీసీలు ఉన్నారు కాబట్టి 52కి 52% బీసీలకి రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆల్ ఇండియా స్థాయిలో కూడా బహుజన సమాజ్ పార్టీ యొక్క బలాన్ని పెంచి ఈ రాజ్యాధికార ఉద్యమాన్ని సాధించడం ద్వారా బహుజనుల చేతికి అధికారం సాధించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఏర్పాటు జరిగింది. కాబట్టి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చి కాంశీరామ్ గారు మొదలుపెట్టినటువంటి రాజ్యాధికార ఉద్యమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున మా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మనం ముగిస్తున్నాను. వర్ధిల్లాలి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.